బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుఫాను తీవ్ర తుఫానుగా మారింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటకు 450 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. సోమవారం సాయంత్రం విశాఖ, తుని మధ్య తీరం దాటే అవకాశం ఉంది. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా తుఫాను కదులుతోంది. పెథాయ్ తుఫాన్ కు సంబంధించి తాజా అప్డేట్స్ ను మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఓవర్ టు యు పవన్. థ్యాంక్ యూ. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. ఇది గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. దీనికి పెథాయ్ అనే నామకరణం చేశారు. అట్లాగే ఈ తుపాను ప్రభావంతో మనం ఇక్కడ చూడొచ్చు. ఒకసారి ఈ తుపాను ప్రభావంతో ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇది ఏదైతే చెన్నైకి శ్రీహరికోటకి మధ్యలో కేంద్రీకృతమై ఉంది. 700 కిలోమీటర్ల దూరంకు పైగా ఇది కేంద్రీకృతమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇది ఈ విధంగా దిశ మార్చుకొని ప్రయాణిస్తోంది. ఇది ఏదైతే ఇక్కడ నుంచి తుపాను ఈ రోజు రాత్రి, అదే 17వ రాత్రి తీరం దాటే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి మధ్య ఇది తీరం దాటే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇది తీరం దాటే సమయంలో కుడివైపుకు గనక తిరిగినట్టు అవుతే ఇది విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తుంటాయి. అదేవిధంగా ఈ పశ్చిమ గోదావరి దగ్గర తీరం దాటే టైంలో ఎడమ వైపుకు కనుక దిశ మార్చుకున్నట్టయితే ఇటు కృష్ణా, గోదావరి జిల్లాలపై ఇది పెను ప్రభావం చూపే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ తుపానును ఎదుర్కోవడానికి యంత్రాంగాన్ని మొత్తం సర్వసన్నద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. అట్లాగే చంద్రబాబు నాయుడు కూడా అధికారులతో ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్, అదేవిధంగా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు. తుఫాన్కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటున్నారు. అట్లాగే మత్స్యకారులు ఏదైతే వేటకు వెళ్లిన వాళ్ళని వెంటనే వెనక్కి రావాల్సింది కూడా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇక పెథాయ్ తుఫాను దూసుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెనుముప్పు పొంచి ఉన్నట్టుగా ఇప్పుడు మనం చూడొచ్చు. తిత్లీ తుఫాను సృష్టించిన బీభత్సం నుంచి ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కోలుకుంటోంది. అదేవిధంగా ఈ పెథాయ్ తుఫాను నుంచి కూడా సర్వసన్నద్ధంగా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది. ఏదైతే ఈ తీరం వెంబడి ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. వీళ్ళను పునరావాస కేంద్రాలకు కూడా తరలించడం జరిగింది. అట్లాగే నారా లోకేష్ కూడా ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఇక 17వ రాత్రి ఇది తీరం దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఏదైతే ఆర్టీజీఎస్ లో తుఫాను పరిస్థితి ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం పూర్తి చేసింది. చంద్రబాబు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడడం జరుగుతోంది. ఇక ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా శ్రీహరికోటకు 700 కిలోమీటర్లు ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ శ్రీహరికోట, చెన్నై వీటి మధ్యలో ఇక్కడ నుంచి ఏదైతే ఈ 700 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఇక్కడ నుంచి ప్రయాణించి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి మధ్యలో తీరం దాటే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ తీరం దాటే సమయంలో ఆ ప్రాంతం అంతా అధికంగా వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతం వాసులు అందరినీ అప్రమత్తం చేశారు. ఇక మనం చూడొచ్చు, గజా తుపాను, తితలీ తుపాను, అదేవిధంగా ఈ హుద్హుద్ తుపాను నుంచి రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంది. ఆ తుపాను బారి నుంచి ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అతి కొద్ది కాలంలోనే మళ్ళీ పునరావాస కేంద్రాల నుంచి స్వస్థలాలకు తీసుకురావడం జరిగింది. అట్లాగే వాళ్ళందరికీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఆహారానికి సంబంధించి వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు కూడా అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్తగా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఈ ప్రాంతం వాసులందరినీ అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అట్లాగే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి కూడా అధికారులందరికీ ఆదేశాలు జారీ చేయడం జరుగుతోంది. ఇక్కడ మనం చూడొచ్చు, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారి తీరం దాటనున్న పరిస్థితుల్లో దీనికి పెథాయ్ అనే తుఫాన్ అనే పేరు కూడా పెట్టడం జరిగింది. ఇక ఈ తుఫానుకు సంబంధించి ఈ రోజు రాత్రి అంటే తీరం దాటే అవకాశాలు ఉంది. తీరం దాటే టైంలో ఎక్కువగా ఇది అధికంగా వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికార యంత్రాంగం అట్లాగే ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాళ్ళందరినీ అలర్ట్ చేస్తున్నారు. ఇక మనం వెయిట్ చేయాలి ఈ రోజు రాత్రి ఎట్లాంటి పరిస్థితులు ఎదురవుతాయి, అట్లాగే తీరం దాటే టైంలో ఎట్లా ఉంటుంది అనేది ఇక ఈ రోజు రాత్రికి అయితే మనకు కంప్లీట్ గా దీనికి సంబంధించి డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. ఓటీవీ స్టూడియో.
ఏపీ వైపు పెథాయ్ తుఫాన్ దూసుకొస్తోంది. కాకినాడకు ఆగ్నేయంగా 560 కిలోమీటర్ల దూరం ఉన్న పెథాయ్ పెను తుఫానుగా మారనుంది. అయితే తీరం దాటే సమయంలో బలహీనం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దూసుకొస్తున్న పెథాయ్పై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న పైతాయ్ తుఫాన్ ప్రస్తుతం క్రమంగా బలపడుతుంది. ఇది మనం చూసుకున్నట్టయితే పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తుంది. ఇది 17వ తారీఖు మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ కోస్ట్లో మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటేటువంటి అవకాశం ఉంది. అయితే ఏదైతే అబ్జర్వేషన్ ట్రాక్ ఉందో ఆ ట్రాక్ పొజిషన్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే అది పూర్తిగా తూర్పుగోదావరి ప్రాంతంలోనే ఎక్కడో చోట తీరం దాటేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా అంటే యానాం లేదా లంక ఈ ప్రాంతాల్లో ఏదైతే కోనసీమ ప్రాంతం ఉంది ఈ ప్రాంతాల్లో తీరం దాటేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే అది మరింత చేరుకు దాదాపుగా ఒక 200 కిలోమీటర్ల దూరంలో చేరుకునే సమయంలోనే పూర్తిగా ఎక్కడ దాటుతుంది అనేది ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంది. సో మరోవైపు మనం చూసుకున్నట్టయితే ఇది ప్రస్తుతానికి మచిలీపట్నానికి చూసుకున్నట్టయితే 640 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే చెన్నైకి చూసుకున్నట్టయితే 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరింతగా క్రమంగా బలపడి రాబోయే 24 గంటల్లో తీవ్ర తుఫాన్గా మారుతుంది. ఈ తీవ్ర తుఫాన్గా మారి కొంత దూరం పయనించేసిన తర్వాత మళ్ళీ అది క్రమంగా బలహీనపడి తుఫాన్గానే తీరం దాటేటువంటి అవకాశం ఉంది. తుఫాన్గా తీరం దాటే సమయంలో బలమైన గాలులు ఉంటాయి. గంటకి 110 నుంచి 140 వరకు కూడా గాలు వీచేటువంటి అవకాశం ఉంది. అదే సివియర్ సైక్లోన్ ఉంటే దాన్ని సివియారిటీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చూసుకుంటుంటే 80 నుంచి 100, 110, 120 వరకు కూడా గాలు వీచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనం బీచ్ రోడ్లో ఉన్నాం. ఇక్కడ కూడా దాదాపు ఇప్పుడు విండ్ స్పీడ్ మనం చూసుకున్నట్టయితే 40 to 60 కిలోమీటర్స్ నాట్ స్పీడ్ ఉంది. అంటే 40 నుంచి 50 కొన్నిసార్లు 60 కిలోమీటర్ల వేగంతో కూడా గాలు వీస్తున్న నేపథ్యంలో ఎవరైతే సంప్రదాయ మత్స్యకారులు ఉన్నారో ఎవరు కూడా పూర్తిగా వేటకు వెళ్ళకూడదు, పూర్తి స్థాయిలో లోపల ఉన్న బయటకు వచ్చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఎవరు కూడా లోపల ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చేయాలని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అన్ని పోర్టుల్లో కూడా ప్రస్తుతానికి 3వ నెంబర్ హెచ్చరిక అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. ఇది సమీపించే కొలది ఈ హెచ్చరిక అనేది క్రమంగా మారుతుంది. ప్రధానంగా ఇది క్రాస్ అయ్యే టైంలో 7 కానీ 10 కానీ కాకినాడ పోర్టుకి ఎగరేసేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ఈరోజు మధ్యాహ్నం నుంచి దాదాపుగా ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా వర్షాలు అనేవి క్రమంగా పెరిగేటువంటి అవకాశం ఉందంటే అప్పుడు అన్ని మొత్తం కోస్తా జిల్లాలంతా కూడా చూడొచ్చు పూర్తిగా చల్లగాలులు అనేవి విపరీతంగా వస్తున్నాయి. ఎందుకంటే ఈ విండ్ స్పీడ్కి ఈ సీజన్ తోడవడంతో ఒకసారిగా చల్లగాలుల తీవ్రత అనేది విపరీతంగా ఉంది ఎంటైర్ కోస్ట్ అంతా కూడా. అయితే ఈరోజు మధ్యాహ్నం నుంచి కోస్తా జిల్లాల్లో వర్షాలు క్రమంగా ప్రారంభమవుతాయి. సో రేపటి నుంచి పూర్తిగా అంటే ఈరోజు రాత్రి రేపటి నుంచి కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరోవైపు అంటే ఇది ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత అక్కడి నుంచి దాని దిశ మనం చూసుకున్నట్టయితే ఉత్తర వాయువ్య దిశగా కలుగుతుందంటే ఇదే తూర్పు పశ్చిమ గోదావరి ఈ ప్రాంతంలో క్రాస్ అయిన తర్వాత అక్కడి నుంచి ల్యాండ్ మీద నుంచి కోస్తా జిల్లాల మీదుగా అంటే ఉత్తర కోస్తా మీదుగా పయనిస్తుంది. కాబట్టి ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా కొంతవరకు విండ్ ఎఫెక్ట్ ఉంటుంది, రెయిన్ కూడా పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులను కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే లోతట్టు ప్రాంతాలు కానీ ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో కూడా వాళ్ళకి ఏదైతే తుఫాన్ షెల్టర్స్తో పాటు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు మంచినీళ్ళు అన్నీ కూడా జిల్లా యంత్రాంగాలు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసినాయి. మరోవైపు స్టేట్ గవర్నమెంట్ కూడా ఇక్కడ అమరావతి నుంచి ఎప్పటికప్పుడు జిల్లాలన్నింటినీ కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ తుఫాన్ నేపథ్యంలో ఇటు రెవెన్యూ అధికారులు కానీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వీళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండడంతో పాటుగా సో ప్రజలు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ఇబ్బందులు కలిగితే ముందు జాగ్రత్త కొద్ది ఫుడ్ కానీ మిగతా అన్ని స్టోర్ చేసుకోవడం, నీళ్ళు కూడా అవసరమైన ఇప్పుడే తీసుకొని ఉండాలని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు అయితే అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వీళ్ళకి అధికారుల ద్వారా కానీ మిగతా సోషల్ మీడియా ద్వారా కానీ ప్రభుత్వం కానీ మిగతా వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో నాయుడు, విశాఖపట్నం నుండి. ఇక పెథాయ్ తుఫాన్ కు సంబంధించి హైదరాబాద్ లో వాతావరణ శాఖ అధికారులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆల్రెడీ ఆరెంజ్ మెసేజ్ ఇవ్వడం జరిగింది ఐఎండీ తరఫు నుంచి. స్టేట్ గవర్నమెంట్ రిలీఫ్ కమిషనర్ గారిని స్వయంగా మాట్లాడి నిన్న బ్రీఫ్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు వాళ్లకు ఈ తుఫాను గురించి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటుంది. మత్స్యకారులని రక్షించడము, పడవలని ఒడ్డుకు తెప్పించడం లాంటి కార్యక్రమాలు 2 రోజుల నుంచే మొదలు పెట్టడం జరిగింది. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ తుఫాన్ తాకిడిని తట్టుకోవడానికి, రక్షించుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటూనే ఉంది. భారత వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు ఈ తుఫాన్ యొక్క కదలికను గమనిస్తూ వచ్చే తేడాలని ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకి మీడియా ద్వారా తెలపడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మీ ఫోర్కాస్ట్ ట్రాక్ చూసినట్లయితే మీకు ఈ గ్రీన్ కలర్లో ఉన్న ఏరియాలో
మీకు సైక్లోన్ అలా ఇప్పుడున్న ఈ పరిస్థితి పొజిషన్ నుంచి స్లోగా అలా మచిలీపట్నంకి ఉత్తరంలో అంటే కాకినాడకి పరిసర ప్రాంతంలో తీరాన్ని దాటి ఆ తర్వాత అది ఈశాన్య దిశగా కదులుతూ మీకు విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మంచి వర్షాలు ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ప్రస్తుతానికి ఇది కేంద్రీకృతమైన చూస్తే మీకు శాటిలైట్ ఇమేజ్ లో ఇక్కడ మీకు కాన్సన్ట్రేటెడ్ క్లౌడ్ ఇమేజెస్ కనిపిస్తున్నాయి. సో ఈ ఏరియాలో ఇది కేంద్రీకృతమైంది. ఇది ఈ దిశగా ఇలా ప్రయత్నించి మనకు ఇలా వెళ్లే అవకాశము వచ్చే 2 రోజుల్లో కనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం ఈ జిల్లాలో ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మిగతా జిల్లాలలో వర్షాలు విస్తారంగా పడతాయి. మీకు తెలంగాణలో 18వ తారీఖు నాడు కొంచెం ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉంది. చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి ABN.